ఇక నేడు నవ తెలంగాణ వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఆ బుక్కు భయంతోనే ప్రధాని సభకు రావడం లేదు. ఎంపీలతో ఆయన ప్రాణాలకు ముప్పు వార్తల్లో నిజం లేదు అన్న రాహుల్ గాంధీ. ఆర్మీ మాజీ చీఫ్ నరవానే రాసిన పుస్తకం అంశంలో భయపడడం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఎంపీల వల్ల ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని రాహుల్ గాంధీ వెల్లడించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలి. తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాల ఆలోచన. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తోన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c) కింద ఈ నోటీసులు ఇవ్వనున్నాయి. సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీతో మోదీ భేటీ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సమావేశం. సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీతో సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ ని సందర్శించిన ఆయన మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ పర్యటన కోసం హెర్మనీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక గెలవకపోతే ఆ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వదా? సమైక్యవాదం అంటే ఇదేనా అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రాజ్యసభలో బడ్జెట్ పై చర్చలో సిపిఐఎం ఎంపీ ఏఏ రహీం వెల్లడి. ఏదైనా రాష్ట్రంలో బీజేపీ గెలవకపోతే ఆ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదా? ఇదేనా సమైక్యవాదం అంటే? గత 9 సంవత్సరాలుగా అప్రకటిత ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ కేరళ అభివృద్ధి చెందింది అంటూ సిపిఐఎం ఎంపీ ఏఏ రహీం ప్రశ్నించారు. బీఆర్ఎస్ ది దోపిడీ మార్గం, బీజేపీది భావదారిద్ర్యం అంటూ ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూడొచ్చు నవ తెలంగాణ వార్తాపత్రికలో. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికలతో మోదీకేం సంబంధం? రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి అదనంగా ఏం తెచ్చారు అంటూ ఇక్కడ మనకు ప్రశ్నిస్తున్నట్టుగా వార్త చూడొచ్చు. ఫోన్ ట్యాపింగ్ దొంగలు ఏదో ఘనకార్యం చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. గతాన్ని మర్చిపోవద్దు, భవిష్యత్తుపై ఆశను కోల్పోవద్దు, ప్రజలు ఆలోచించాలి. మున్సిపల్ ఓటర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. బీజేపీ బీఆర్ఎస్ దొందే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న మున్సిపల్ ఎన్నికలకు ప్రధాని మోదీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఇంటి దగ్గర మోరీ నిండితే మోదీ వచ్చి తీస్తారా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా పనిచేస్తోన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీకి చెందిన ఎంపీలు ప్రధాని మోదీని ఒప్పించి రాష్ట్రానికి అదనంగా ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. బీజేపీ నేతలు రోజు శ్రీరాముడిని తలుచుకోకున్నా ఎంఐఎంను మాత్రం స్మరిస్తూనే ఉంటారన్నారు. మత విద్వేషాలు తప్ప వారికి మరో ఎజెండా లేదని, ఆ పార్టీ రాజకీయ భావదారిద్రానికి ఇదే నిదర్శనమని విమర్శించారు. కేంద్రంలో 12 ఏళ్లుగా మోదీ, రాష్ట్రంలో 10 ఏళ్లు కేసీఆర్ అధికారాన్ని చెలాయించారని, వీరిద్దరి వల్ల ప్రజలకు ఒరగూరిన ప్రయోజనాలు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10 ఏళ్లు అన్ని వార్డులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో అధికారాన్ని వెలగబెట్టింది బీఆర్ఎస్ నేతలేనని, అప్పట్లో వారందరినీ ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ నలుగురు అధికారాన్ని చెలాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో సమస్యలున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, అంటే ఈ 10 ఏళ్లలో వారు ప్రజలకు ఏం చేయలేదని ఒప్పుకుంటున్నట్టేనని సీఎం వెల్లడించారు. ఇక 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్లు. జైలుకెళ్తే సీఎం కావచ్చని కేటీఆర్, హరీష్, కవిత ఆశపడుతున్నారు అంటూ పాత్రికేయులతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ప్రాజెక్టుల సంగతి ఏం చేశారు? 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ పాలమూరు సభలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ అంశాన్ని ప్రస్తావించి జాతీయ హోదా ప్రకటిస్తామనుకుంటే ఆయన నిరాశపరిచారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదిలాబాద్ లో ప్రచారానికి వచ్చి ఆ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకే సహకరిస్తామని ప్రకటిస్తారని భావించాం. కానీ ఆయన తెలంగాణ ప్రజల్ని అవమానించి మాట్లాడి ఓట్లు మాత్రం తమ పార్టీకి వేయాలని కోరారు. మేం ఇచ్చేదెంత, మీరు ఇస్తున్నదెంత? కేంద్రం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మంజూరు చేశామని చెప్తున్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 1 రూపాయి వెళ్తే వస్తున్నది 42 పైసలే. అలాగే కర్ణాటకకు 16 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ తీరని అన్యాయం చేస్తోంది. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్లో 1 రూపాయి కేంద్రానికి వస్తే
రూపాయల ఇస్తున్నారని, మధ్యప్రదేశ్ కు రూ. 2.9, ఉత్తరప్రదేశ్ కు రూ. 2.3 ఇస్తున్నారని అన్నారు. అభివృద్ధి నిరోధకులుగా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వారందరికీ ప్రజలు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ నేతలు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులను బెదిరించి వందల కోట్లు వసూలు చేశారు. దానిపై విచారణకు పిలిస్తే సిగ్గుపడుతూ ముసుగు తొడుక్కొని వెళ్లకుండా బరితెగించి ఏదో యుద్ధానికి వెళ్లినట్టు వెళ్తున్నారని, ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మూగబోయిన మైకులు. రేపే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు. 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మొదలైన తాయిలాల పర్వం. రోడ్ షోలు, కార్నర్ మీటింగులకే పరిమితమైన నేతలు, భారీ సభలకు మొగ్గు చూపని పార్టీ. తెలంగాణ మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. 6 రోజుల పాటు మోగిన మైకులు మోగబోయాయి. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. 13న ఓట్లను లెక్కిస్తారు. పోలింగ్ లో ఏవైనా అవాంతరాలు జరిగితే 12న రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సంబంధిత కలెక్టర్ నియమించిన బంగారం ప్రియం 10 గ్రాముల పసిడిపై 1,310 రూపాయలు పెరుగుదల. 1.58 లక్షలు దాటిన ధర. వెండిది అదే దారి. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడిపై 1,310 రూపాయలు పెరిగి 1,58,060 రూపాయలకి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 1,200 రూపాయలు పెరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీది దండుపాల్యం బ్యాచ్. 6 గ్యారంటీల అమలు ఏమాయే? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీది దండుపాల్యం బ్యాచ్ అని, ఎన్నికల ముందు రాష్ట్రానికి ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు ఇప్పటికీ నెరవేర్చకుండా ప్రజలు నష్టపోయేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ముందు గ్యారంటీల బాండ్ పేపర్ రాసిచ్చారని, ఇప్పటికీ వాటిని అమలు చేయలేక విఫలమయ్యారని అన్నారు. సోమవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. సైబర్ దోపిడీ ద్వారా 54,000 కోట్లు స్వాహాపై సుప్రీం ఆగ్రహం. చిన్న రాష్ట్రాల బడ్జెట్ తో సమానం. పరిహారానికి ప్రణాళిక రూపొందించాలి అంటూ ఆర్బీఐకి న్యాయస్థానం ఆదేశం. సైబర్ దోపిడీ, డిజిటల్ మోసాల ద్వారా 54,000 కోట్లకు పైగా స్వాహా కావడంపై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది దోపిడీ, దొంగతనంగా అభివర్ణించింది. సైబర్ మోసాలపై ఆర్బీఐ, బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ శాఖ డిఓటీతో సంప్రదించి 4 వారాల్లోగా ప్రామాణిక ఆపరేటింగ్ ఎస్ఓటి ఫ్రేమ్వర్క్ ను రూపొందించాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలు చిన్న రాష్ట్రాల బడ్జెట్ల మొత్తం కన్నా డిజిటల్ మోసం ద్వారా స్వాధీనం చేసిన నగదు ఎక్కువని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాలియా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది. బ్యాంకు అధికారుల కుట్ర లేదా నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి నేరాలు జరగవచ్చని వివరించింది. ఇక వారి త్యాగం వెలకట్టలేనిది. అసమానతలు లేని సమాజం కోసం అమరులయ్యారు. ప్రజల హృదయాల్లో సదా చిరస్మరణీయులు. సమస్యల పరిష్కారానికి ఎర్ర జెండానే మార్గమన్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. భానాపురంలో సిపిఐఎం సీనియర్ నాయకులు అమరవీరుల విగ్రహావిష్కరణ. సామాజిక అసమానతలు లేని దోపిడీ రహిత సమాజం కోసం ఎంతో మంది పనిచేసి అమరులయ్యారని, వారి త్యాగం వెలకట్టలేనిదని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా ముదికొండ మండలం బాణాపురంలో సిపిఐఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్ నేతలు అమరవీరులు బాజీ హనుమంతు, గండ్లూరి కిషన్ రావు, మొక్క చిన్న నర్సయ్య విగ్రహాలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ తో కలిసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గండ్లూరి ఫంక్షన్ హాల్లో పార్టీ మండల నాయకులు పండ్రకుల రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో జాన్ వెస్లీ మాట్లాడారు. 50 సంవత్సరాల కిందట గ్రామాల్లో మనిషికి మధ్య కొనసాగిన వ్యత్యాసాలను, వర్ణ వర్గ విభేదాలను రూపుమాపేందుకు వ్యవసాయ కార్మికులు, కూలీలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తపించిన నాయకులు సదా చిరస్మరణీయులు అని జాన్ వెస్లీ చెప్పారు. నేడు నవ తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. రైతులకు బోనస్ ఆపండి. కేరళ రాష్ట్ర సర్కారుపై కేంద్రం ఆంక్షలు. అధిక నిల్వలు పేరుకుపోతున్నాయంటూ కొర్రీలు.
రైతులకు బోనస్ ఆపండి అంటూ కేంద్రం ఆంక్షలు విధించినట్టుగా కేరళ సర్కారుపై ఆంక్షలు విధించినట్టు ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రైతులకు బోనస్ ఇస్తే తప్పేంటి అంటూ ఇక్కడ మనకు ప్రశ్న కూడా కనిపిస్తా ఉంది. బోనస్ ఇవ్వడంపై పునఃసమీక్షించాలని సూచన. రైతులకు ఎంఎస్పీతో పాటు బోనస్ ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ సర్కార్. బోనస్ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా. అధిక ధాన్యం నిల్వల పేరుతో తెలంగాణ పైన ఆంక్షలు విధించే ప్రమాదం. కార్పొరేట్లకు మేలు చేసేందుకు మోదీ సర్కారు రైతుల మీద కక్ష కట్టింది. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూనే అన్నదాతలకు చేయాల్సిన నష్టాన్ని వివిధ రూపాల్లో చేస్తూ పోతోంది. ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని రాతపూర్వక హామీనిచ్చి మోసం చేయడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తే సహకరించేది లేదంటూ మెలికలు పెట్టి కూర్చోంది. కేరళ ప్రభుత్వం వరి పంటకు ఇస్తున్న బోనస్ ను తక్షణమే ఆపేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇష్టానుసారంగా ధాన్యం సేకరించడం వల్ల ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని అందులో పేర్కొంది. అయితే రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ కూడా చెల్లిస్తామని, రైతులకు మద్దతు కొనసాగిస్తామని కేరళలోని వామపక్ష ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వరి అధికంగా పండిస్తున్న అన్నదాతలకు బోనస్ ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అధిక ధాన్యం నిల్వల పేరుతో తెలంగాణ పైన ఆంక్షలు విధించే ప్రమాదం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక కార్పొరేట్ వ్యవసాయం దిశగా అడుగులు. విద్యుత్ చట్టంలో సవరణలు తీసుకొచ్చి వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లను బిగిస్తూ పోతున్నది. ఇప్పటికే బీజేపీ దానికి మద్దతిచ్చే పార్టీల పాలిత రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు బిగించగా వేల రూపాయల కరెంటు బిల్లులు వస్తున్నాయని, ఇలాగైతే తాము వ్యవసాయం చేయలేమని రైతులు గగ్గోలు పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇదే చట్టం ద్వారా ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ పోతోంది. ఇక ఎంఎస్పీకి తోడు రాష్ట్రాల బోనస్. కేంద్ర ప్రభుత్వం వరి పంటను 2 గ్రేడులుగా విభజించి కామన్ రకాలకు 2,369 రూపాయలు, గ్రేడ్ 1 రకాలకు 2,389 రూపాయలు ఇస్తోంది. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులకు పెద్దగా ఏమీ మిగలడం లేదు. అయితే కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఎంఎస్పీ రైతులకు సరిపోవడం లేదనే కారణంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్పీతో పాటు బోనస్ ను కూడా ప్రత్యేకంగా చెల్లిస్తున్నాయి. క్వింటా ధాన్యానికి ఎంఎస్పీ ప్లస్ బోనస్ తో కలిపి 3,000కు పైగా ఇస్తోన్న రాష్ట్రాల్లో కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాలకు 700 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తోండగా గుజరాత్ 300 రూపాయలు, రాజస్థాన్ 125 రూపాయల చొప్పున అందజేస్తున్నాయి. ఇప్పుడు ఈ బోనస్ కూడా ఇవ్వకుండా చేయాలనే ఆలోచనకు మోదీ సర్కారు వచ్చింది. అందులో భాగంగా ముందు బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను టార్గెట్ చేస్తోంది. రైతుకు ఇస్తోన్న అదనపు బోనస్ ను తక్షణమే ఆపేయాలని కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక రైతులకు బోనస్ ఇస్తే తప్పేంటి? కేంద్రం కిలో ధాన్యం మద్దతు ధర 23 రూపాయల 7 పైసలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇస్తోన్న మద్దతు ధరకు అదనంగా బోనస్ కలిపి కిలోకు 30 రూపాయలు చెల్లించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి ఇప్పటి వరకు 1,344 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ప్రకటించింది. 2024-25 సంవత్సరాలకు సంబంధించే 500 కోట్లు రావాల్సి ఉందని ఎత్తి చూపింది. ఇష్టానుసారంగా రైతులకు బోనస్లు ఇస్తూ ధాన్యం కొనడం ద్వారా ఆ రాష్ట్రంలో బఫర్ నిల్వలు పెరిగిపోతున్నాయని, బోనస్ ఇస్తే ధాన్యం కొనుగోళ్లను ఆపేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అంతే వేగంగా తిప్పికొట్టింది. రైతులకు అదనంగా 700 రూపాయల బోనస్ ఇస్తే నష్టమేంటి? అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కదా, ఎందుకు ఆపాలి? కార్పొరేట్లకు వేల కోట్ల రాయితీలు ఇస్తుండగా రైతుల కష్టానికి కొంతమేరకైనా ఫలం దక్కాలనే ఆలోచన ఎలా తప్పవుతుంది అనే ప్రశ్నలను వామపక్ష పార్టీల నేతలు కేంద్రంపై సంధిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ధాన్యాన్ని కొంటామని విజయన్ సర్కారు స్పష్టం చేసింది. రెండో పంట కాలంలో పాలక్కడ్ జిల్లాలో సహకార సంఘాల ద్వారా పైలట్ పద్ధతిలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇది రైతులకు బోనస్ ఆపండి అంటూ కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలకు సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఇక నేడే లాస్ట్ షో. జీహెచ్ఎంసీలో రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన. కొత్తగా 300 వార్డులు, 3 కార్పొరేషన్లు, నేడు ఉత్తర్వులు విడుదల. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పాలక వర్గం 5 ఏళ్ల పాలన నేడు ఫిబ్రవరి 10తో ముగియనుంది. దాంతో స్పెషల్ ఆఫీసర్ పాలన మొదలై కానుంది. జీహెచ్ఎంసీ 3 మహానగర పాలక సంస్థలుగా మారే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా
రేపు బుధవారం 11న 300 వార్డులతో మహానగరంగా 3 కార్పొరేషన్లపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. బుధవారం నుంచి మొదలు కానున్న స్పెషల్ ఆఫీసర్ పాలన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే వరకు కొనసాగనుంది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ పరిధిలోకి 20 పురపాలికలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను యుఎల్బీలు విలీనం చేయడంతో జీహెచ్ఎంసీ 300 వార్డులు, 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 2053 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పడ్డాయి. జనాభా 1.34 కోట్లకు పైగా ఉండడంతో జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా జీహెచ్ఎంసీ అవతరించింది.